వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎట్టకేలకు అఘోరి అరెస్ట్ అయింది. అంటే ఎంతోమంది కోరుకున్నారు అఘోరి అరెస్ట్ అవ్వాలి. ఖచ్చితంగా ఆమె చేసే పనులేం బాలేదు. పోలీసుని తిట్టడం ఏంటి? అమ్మాయిని లేపుకెళ్ళడం ఏంటి? అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేయడం ఏంటి? ప్రతి ఒక్కరిని ఎవరు పోలీసులని లేదు, మామూలు జనాలని లేదు, ఎవరిని వదలలేదు. అఘోరి అందరిని తిట్టింది. చాలామంది కోరుకున్నారు అఘోరి అరెస్ట్ అవ్వాలి, అవ్వాలి అని. మొత్తానికి ఈరోజు అఘోరి అరెస్ట్ అయింది. అసలు ఏ కేసులో అరెస్ట్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక కరెక్షన్ చెప్పాలి. అతని పేరు శ్రీనివాస్. ఓకే. అఘోరి అన్న నామధేయానికి ఉండే వాల్యూని భ్రష్టు పట్టించిన ఒక దరిద్రుడు. అంటే మనకి అలానే ఓకే. అలవాటైపోయింది. అందుకనే అఘోరి అని, చెప్తున్నాను. నాగసాధు అని, లేడీ అఘోరి అని, అదే లిప్‌స్టిక్ చెప్తున్నాను. అఘోరి అని అదే. రకరకాలుగా. వాట్ ఎవర్ వాడు వేసిన వేషాలకి ఆయన ఒక పేరు పెట్టుకున్నాడు అనుకోండి. దాని గురించి నేను మాట్లాడను. అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడకూడదు అని ఒకసారి డిసైడ్ అయ్యాను. బట్ ఈరోజు ఆయన అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఆ పర్సన్ గురించి మాట్లాడాలి. హ్మ్. అరెస్ట్ అయిన కేసు వచ్చి చేవెళ్లలో 10 లక్షల కేసు. ఒక ప్రొడ్యూసర్ చేత ప్రైవేట్ పార్ట్స్కి పూజ చేయించి ప్రొడ్యూసర్ కుటుంబాన్ని బెదిరించిన ఆ కేసులో అరెస్ట్ అయ్యారు. నిన్న యూపీలో అరెస్ట్ చేశారు మోకిలా పోలీసులు. యూపీలో వెళ్ళి అతన్ని అదుపులో తీసుకున్నారు. అతని వెంట వర్షిణి కూడా ఉంది. తీసుకొని వచ్చే మధ్య మార్గంలో కూడా చాతబడులు చేయడానికి చాలా ప్రయత్నించాడు. అతను పోలీసులకు సహకరిస్తానని చెప్తూనే సహకరించకుండానే వచ్చాడు. ఇక్కడికి వచ్చాక 2 గంటలు విచారించారు. యూపీ నుంచి తీసుకొచ్చాక ఇక్కడ 2 గంటలు విచారించిన తర్వాత అతన్ని చేవెళ్ళ కోర్టులో ప్రవేశపెట్టి కంది జైలుకి తరలించారు. ఓకే. ఓకే. కానీ అఘోరై అనే నామధేయం పెట్టుకున్న ఈ దరిద్రుడు ఎంతమందిని నమ్మించి మోసం చేశాడనే చిట్టా బయట చూస్తే మీరు మొత్తం 74 మందిని మోసం చేశాడు. నిజమా? 74 మందిని మోసం చేసి ఎన్నో కోట్ల రూపాయలని మనీ లాండరింగ్ ద్వారా అతని వెనకాల ఉండే ఒక పర్సన్కి ఇచ్చాడు. అది ఈరోజు శ్రీవర్షిని బయట చెప్పింది. అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని పడపు వృత్తిలోకి పడుకోబెట్టాలని ట్రై చేసిన అఘోరి అలియాస్ శ్రీనివాస్ ఇంత చిట్టాని పోలీసుల ముందు బయట పెట్టడం అనేది ఇప్పుడు పోలీసులు చెప్తున్న ఫ్రెష్. కానీ శ్రీవర్షిని లవ్ చేశాను, నాకు నువ్వే కావాలి, నువ్వు లేకపోతే మత్తు నేను ఉండలేను దిగుంటుంది. అని అనింది కదా. పోలీసుల దగ్గరకు తీసుకొచ్చారు కదా. ఆడ పోలీసులు మత్తు దించేస్తారు కదా. మత్తు దించితే మత్తు వదులుతుంది కదా. మత్తు వదులుతుంది చెప్పింది. దానికి ముందు జరిగిన సీన్ ఏంటో చెప్పనా? జైల్లో మాకు ఇద్దరికి ఒకే రూమ్ ఇవ్వండి. శ్రీవర్షిని నా భార్య నాతోనే ఉంటుంది. అవును. జైల్లో మా ఇద్దరికి ఒకే రూమ్ ఇవ్వండి, మేమిద్దరం ఒకే దగ్గర ఉంటాము అని చెప్పడం. జైల్లో ఒకే రూమ్ ఇవ్వడానికి శ్రీవర్షిని తప్పేం చేయలే అక్కడ. శ్రీవర్షిని నువ్వు మభ్యపెట్టి శ్రీవర్షిని నువ్వు లేపుకొని వెళ్ళావు. శ్రీవర్షిని ఇప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్తుంది. నువ్వు జైలు నుంచి బయటికి రావడం అసలు అసాధ్యం. ఆయన వెనక్కున్నది ఎవరంటారు? అంటే ఆయన ఎవరో వెనక్కుండేది ఒకరు అంటే ఉన్నారు ఇలాంటి ఖచ్చితంగా. వాళ్ళే ఉంటారండి. ఎవరో పెద్ద పెద్ద బినామీలంతా ఉంటే వాళ్ళని అరెస్ట్ ఎందుకు చేస్తారు? ఇప్పుడు వాళ్ళ ఫ్రెండో ఎవరో డబ్బులు దాచుకుంటాడు. ఈయన అఘోరిలాగా నేను తిరిగేసి వస్తాను, డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెడతాను అని. ఇప్పుడు అతన్ని అఘోరిని కూడా బయట తీసుకురావాల్సింది వాడేగా. లేదు లేదు. అంటే కొన్ని కథనాల ప్రకారం ఏంటంటే అఘోరి వెనక ఎవరో పెద్ద పొలిటీషియన్ ఉన్నారు. అవన్నీ వేస్ట్ అండి. అందుకే పొలిటీషియన్లు అంతా ఉండరు. పోలీసుల్ని తిట్టినా సరే ఆయన ఎవరు ఏం అనలేకపోయారు అని అంటే చెప్పి పోలీసులు అన్నారు. తిట్టినప్పుడు పోలీసులు ఎందుకు మాట్లాడలేదు అంటే, ముందుగా ఆమె నగ్నంగా ఉంది ఫీమేల్ బాడీ పార్ట్స్ తోటి. అలాంటి వాళ్ళని టచ్ చేయకూడదు. ప్లస్ ఒకవేళ అది నిజంగా అఘోరి అని వాళ్ళు నన్నుంటే ఎందుకులే దీంతో పాటు దీన్ని ఇక్కడి నుంచి పంపించేద్దాం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని పంపించేసి ఉండొచ్చు. అది కూడా రెచ్చిపోయి ఎందుకు మాట్లాడిందంటే, నేను శపించేస్తా, నేను సోలంతో పొడి చేస్తా, నా కారులో శపించే జలం ఉంది, నా బొంద ఉంది అని చెప్పింది. వోడ్కా పోసుకొని తిరుగుతుంటుంది కప్పులో, అది జలం అంటది. అడిగితే అది మనిషి నెత్తూరులో నుంచి నేను తీసిన నూనె అంటది. మనిషి నెత్తూరులో నుంచి నూనె తీసుకుందంటది. అది ఏంటో ప్రపంచంలో లేనివన్నీ చెప్తుంది ఈమె. లిప్స్టిక్ ఎందుకు రాసుకున్నావురా నువ్వు అంటే, నాకు ఇష్టం లిప్స్టిక్ రాసుకోవడం అంట. లిప్స్టిక్ రాసుకోవడం ఇష్టం ఏంట్రా నాయన నీకు? సరే నువ్వు ట్రాన్స్జెండర్వా చెప్పరా బాబు, నీకు ఆ కమ్యూనిటీలో నీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారంటే, నాకు ఎవ్వరు లేరు, నాకు నేనే చేయించుకున్నా, నాకు నేనే చేశా. నీకు నువ్వే ఎందుకు చేయించుకున్నావు అంటే, నాకు ఆ ఫీలింగ్స్ ఉన్నాయి. నీకు ఆ ఫీలింగ్స్ ఎవరి మీద ఉన్నాయి? అబ్బాయిల మీద ఫీలింగ్స్ ఉన్నాయి అన్నాడు. అబ్బాయిల మీద ఫీలింగ్స్ ఉన్నప్పుడు నువ్వు అమ్మాయిలు ఎందుకు పెళ్లి చేసుకున్నావు?
ఒక నాటకం ఆడి మోసం చేసి దేశానికి ఏం చేయాలని వచ్చావు? నీ కడుపు కోసం నువ్వు నాటకం ఆడావు. సరే నీ కడుపు కోసం ఎన్ని దొంగ నాటకాలైనా ఆడు, నేనేం కాదన్ను. కానీ ఒక ఆడపిల్లని ఆడపిల్ల తీసుకొని జీవితం చేసుకోవడం నాశనం ఏంటి? చేయకూడదు. పాపం మా పిల్ల చీటింగ్‌లు బీటెక్ చేయడం చదువుతుంది. ఏంది? సరే, సరే చేసావు చీటింగ్. చేసిన తర్వాతైనా నీకు బుద్ధి ఉండాలిగా. దానివల్ల నీకు ఊర్లో ఏం జరిగిందో తెలుసుగా. చువ్వలతో ఎక్కడెక్కడ కాల్చారో తెలుసుగా. దానికి భయపడేగా ఎళ్లి ఆపరేషన్ చేయించుకున్నావు చీము పట్టిపోతే. తెలీదా? ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో ఇప్పుడు 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 అందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే, అఘోరి అలియాస్ ఆ శ్రీనివాస్ అనే దరిద్రుడిని ఆగండి, ఆగండి. ఆ డౌట్ నాకు ఉంది. ఏ జైల్లో పెడతారు? అదే మగవాళ్ళ జైల్లో పెడతారా? లేకపోతే ఆడవాళ్ళ జైల్లో పెడతారా? ఈ డౌట్ నాకు కూడా ఉంది. అంటే ఆ పర్సన్‌కి ఇప్పుడు ఖచ్చితంగా ఆడవాళ్ళ ఆడవాళ్ళ ఉండే దాంట్లోనే పెడతారు. ఎందుకంటే ఆయనకుండే బాడీ పార్ట్స్ కానీ ఫీమేల్‌కి ఇప్పుడు సంబంధించినట్టు ఉన్నాయి ఆడవాళ్ళ కానీ జైల్లో పెడితే ఆయన వల్ల మిగతా ఆడవాళ్ళకి అంటే ఏమైనా ఇబ్బంది సెపరేట్‌గా అయితే? పెడతారండి. అంటే జైల్స్‌లో కూడా సెపరేట్‌గా విభాగాలుంటాయి. సింగిల్ సెల్‌లాగా ఉంటాయి. ఓకే. అలాంటి దాంట్లో పెడతారు. ఇంకా చెప్పాలి అని అనుకుంటే, ఇప్పుడు నేను అనుకునే కోరిక నిజంగా నెరవేరబోతోంది మీడియాలో. వాడు పెట్టుకునే విగ్గుని తీసేస్తారు ఈరోజు. ఆ విగ్గు వల్ల వాడు అఘోరి అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఈరోజు ఆ విగ్గు పీకి చేతిలో పెడతారు. హ్మ్. ఆ గుండుతో వాడు ఆ గుండు శ్రీనివాస్, ఇప్పుడు శ్రీనివాస్ అని రాస్తారు పేరు. ఇప్పుడు ఆధార్ కార్డ్‌లో వాడికి శ్రీనివాస్ అనే ఉంటది. హ్మ్. హ్మ్. వాడికి అఘోరి అని ఉండదు. అవును. అగోరి అనేది పెట్టుకున్న హ్మ్. పేరు కదా! నాకు తెలిసి వాడు ఫీమేల్ జైల్‌లో పెట్టరనే అనుకుంటున్నాను. మనం తీసుకెళ్ళి మెయిల్‌లోనే పెడతారు. ఆ మెయిల్ జైల్‌లో కూడా సెపరేట్ సెల్స్‌లో పెడతారు. ఫీమేల్స్ దగ్గర పెట్టరు. హ్మ్. యాహ్! ఇట్స్ రాంగ్ కన్సెప్షన్. బట్ అది వాడిని మెయిల్ జైల్‌లోనే పెడతారు. అక్కడ గుండు కొట్టించి వాడికి చొక్కా ప్యాంటేసి కూర్చోబెడతారు. హ్మ్. వాడికి ఆ సన్యాసుల్లాగా ఇయన్నీ పెట్టుకోవడానికి ఉండవు జైల్‌లో. వాడి ఒంటి మీద వేసుకునేవన్నీ పీకి పక్కన పెట్టాల్సిందే ఇప్పుడు ఇప్పుడు. జైల్లోకెళ్ళాక కూడా చేతబడి చేస్తే ఆయన? వాడి బొందొస్తుంది చేతబడి. వాడికి ఏమీ రావు. ఆయనకొచ్చంట చేతబడి చేశాడు. అయ్యో! వాడికి ఏమీ శ్రీవర్షిణిని. రావంటండి. వాడికి శ్రీవర్షిణి ఏమీ రావు. చేతబడులు యూట్యూబ్‌లో కొడితే నేను కూడా చేస్తా చూసి. రావా? ఏమొచ్చండి వాడికి? వాడికి కనీసం మంత్రం ఒక్క స్తోత్రం చెప్పమని చెప్పరా? ప్లీజ్ ఇప్పుడు చెప్పిస్తారులే పోలీస్ స్టేషన్‌లో. ఓహ్! 4 తన్ని బాగా కుమ్మితే పోలీస్ స్టేషన్‌లో బాగా బయటకొస్తాయి. అన్నీ వస్తాయి బయటికి. ఫ్రెష్‌గా వస్తాడు శ్రీనివాస్ బయటికిప్పుడు. ఇంకా అఘోరి ఉండడు. ఇప్పుడు శ్రీనివాస్ కొత్త అవతారంతో బయటకొస్తాడు. ఆ పిల్లని తీసుకెళ్ళి వాడి పక్కన పెట్టాలా? జైల్‌లో వాళ్ళిద్దరికి సెపరేట్‌గా ఒక రూమ్ ఇచ్చి ఉంచాలా? నా భార్య శ్రీవర్షిని, నా భార్య నాతోనే ఉంటదని జడ్జికి చెప్పాడంట. మూసుకొని లోపలికి పో అన్నాడు జడ్జి. శ్రీవర్షిని వాళ్ళ పేరెంట్స్‌కి అప్పజెప్పారు. అప్పజెప్పారా? ఓకే. అప్రపంగాన రీహాబిలిటేషన్ సెంటర్‌కి పంపిస్తారు. ఎందుకంటే ఆ అమ్మాయి మెడలో తాళి, ఆ అమ్మాయి ఇంకా పిచ్చి పిచ్చిగా వాడే నా హ్మ్. మొగుడు హ్మ్. అన్నట్టుగా హ్మ్. మాట్లాడుతున్నట్టుగా అవును. దాఖలాలున్నాయి. ఆ అమ్మాయిని ఖచ్చితంగా రీహాబిలిటేషన్ సెంటర్‌కైతే పంపిస్తారు. హ్మ్. అక్కడ అమ్మాయికి కౌన్సెలింగ్ ఇచ్చి బాగా ఆ అమ్మాయి బాడీలో ఏమైనా నిజంగా వీడేమైనా మత్తు పదార్థం అలాంటివేమైనా పెట్టాడేమో, అమ్మాయి అందుకే అలా మాట్లాడుతుంది అని చెప్పి ఇలాంటివన్నీ మెడికల్ టెస్ట్‌లు అవన్నీ చేశాక, అప్పుడు ఆ అమ్మాయి కొంచెం మామూలు స్టేజ్‌కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. నాకు తెలిసి కోర్ట్ అయితే శ్రీవర్షినికైతే ఇవ్వలేదండి. చాలా కథనాలు వినిపిస్తాయి శ్రీవర్షినితో పాటు జైల్లోకెళ్ళాడని. హ్మ్. శ్రీవర్షినితో పాటు జైల్లోకెళ్ళలేదు. జస్ట్ వాడి మీద నమోదైంది చీటింగ్ కేసు 424, 19 పర్సానిఫికేషన్ 417 ఐటీ యాక్ట్ కింద అవును. నమోదైంది. 66సి, 66డితో. సో, వాడిని తీసుకొనెళ్ళి లోపలేశారు. వాడు నాకు తెలిసి లోపల గుండు చేయించుకొని ఆ విగ్గుతో ఫోటోలు పెట్టాలి. మీడియాతో మాట్లాడాడు వాడు ఎంత పతితుల్లాగా. చట్టం తాను పని తాను చట్టం తన చేసుకుంటూ పని తాను పోతుంది. చేసుకుపోతుంది. నేను నేను వాళ్ళకి సపోర్ట్ చేయను. సహకరిస్తున్నాను. నువ్వు సహకరించకపోతే తంతారని నీకు గూడా తెలుసు కాబట్టి తెలుసు. సహకరిస్తావు. పెద్ద ప్రాబ్లమ్ ఏం హ్మ్. లేదక్కడ. సో, ఎట్టకేలకి నేను మొన్న గూడా చెప్పాను అఘోరి కథ సమాప్తమని. నేను హ్మ్. చెప్పినట్టుగానే కథ సమాప్తమైంది. శ్రీవర్షిని జీవితం బాగుపడుతుంది. ఇలాంటి వాళ్ళు జనాలకి ఒక ఎక్స్‌పీరియన్స్, ఒక ఎగ్జాంపుల్ లాగా మిగలాలి. ఇలాంటి పనులన్నీ చేస్తే జనాలు ఎట్లా చీ కొడతారు, ఎట్లా మీ జీవితంలో మీరు నష్టపోతారనేది మీకొక ఎగ్జాంపుల్ ఇది. సో, ప్రపంచానికి ఒక పీడ వదిలినట్టుగా అయిపోయింది వాడి జీవితానికి. యాక్చువల్లీ అరెస్ట్ అనేది ఎప్పుడో జరగాలి. కానీ చాలా డిలే అయింది నాకు తెలిసినంత అవును. వరకు. అవును. ఎప్పుడో అవును. జరగాల్సింది. వాడు అవును. చేసిన అవును. ఆ పనులకి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పాపం వాడికి ఎవరైతే వాళ్ళతో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ సరిగ్గా లేవో వాళ్ళే వచ్చి పెట్టారు. హ్మ్. లేకపోతే ఎప్పుడో పెట్టుండేవాళ్ళేంది. అవును. అప్పటిదాకా వాళ్ళ టర్మ్స్ అండ్ కరెక్ట్‌గా కండిషన్స్ కేసు బానే ఉంటాయి. దొరకలేదు ఎవరైతే అరెస్ట్ ఇప్పుడు వాడికి చేయడానికి. సపోర్ట్ చేసి వాడు దెయ్యం కాదు దేవుడు, వాడు మంచోడు, వాడు పెళ్లి చేసుకుంటే ఏంటి, సమాజానికి ఒక కొత్త రూపం ఇచ్చాడని మాట్లాడుతున్నారు. అఘోరీలు ఎక్కడైనా పెళ్లి వాళ్ళ చేసుకుంటారా? నోరులన్నీ మూతబడతాయిలేండి వీడి అరెస్ట్ తోటి. సో, ఇదొక కుట్ర అని మాట్లాడుతున్నారు. కుట్ర ఏం కాదు నాయన. వాడొక శ్రీనివాసు వాడిని తీసుకెళ్ళి లోపలేశారు. హ్మ్. సో, ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి. మరో కొత్త అంశంతో మళ్ళీ వస్తాం. థాంక్ యూ సో మచ్.